హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి అమృతధార నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే అమూల్య మనోజ్ను కలుస్తానని మరి ఉత్తరం రాయడము, ఆ రోజు పలానా టైంకి వస్తాను, ఎట్టి పరిస్థితుల్లో కలవాలి, వాయిదా వేయొద్దు, ఎవరు కలవద్దని చెప్పొద్దు అని చెప్పడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఆఫీస్ దగ్గర ఇక్కడ ఏర్పాట్లు చేసుకొని మీటింగ్ ఉంటే మీటింగ్ చూసుకొని అమూల్య రాక కోసం ఎదురు చూస్తున్నాం. మనోజ్ కలిసిందా కలవలేదా ఏమైందో ఈరోజు ఎపిసోడ్లో చూసుకుందామండి. అతను ఓపికగా అమూల్య కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరు? మనోజ్. పిఏని పంపించేశాడు. దర్వాన్ని ఒక అమ్మాయి వస్తుంది, ఆమెని తప్ప ఇంకెవరిని లోపలికి పంపించవద్దని ఆదేశం ఇచ్చాడు. అతని సహనానికి మళ్ళీ పరీక్ష మొదలైంది. క్షణం ఒక యుగంగా గడుస్తోంది సమయం. అతను కావాలని మనసు మీద ఏకాగ్రత ఉంచుకొని అశాంతిని ఆదుర్దాన్ని దగ్గరికి రానియటం లేదు. టైము 2 గంటలు దాటింది, 2:30 కావస్తోంది. కాస్త ఆలస్యమైనా వెయిట్ చేయండి ప్లీజ్. అమూల్య కంఠమే వినిపిస్తోంది చెవుల్లో. అతను జీవితాంతం వెయిట్ చేయడానికి సిద్ధమైన వ్యక్తిలా అత్యంత ప్రశాంతంగా ఎదురుచూస్తున్నాడు. ఎవరైనా వచ్చారేమో, ఆఫీసు తెలియదేమో, వస్తానంది, ఈ చోటు తెలుసు అంది, తప్పకుండా వస్తుంది. ఈరోజు అతన్ని అశాంతి పీడించలేకపోతుంది. టైం గడుస్తోంది, 3 గంటలైంది, 3:30 అవుతోంది, 4 చూపిస్తోంది, 5 గంటలు కూడా దాటిపోయింది, మరో గంట కూడా గడిచింది, 6 గంటలయ్యింది. బయట సంధ్యకాంతులు ఆవరించుకుంటున్నాయి. మనోజు టేబుల్ మీద చేతుల్లో తలదించుకుని ముందుకు వంగి కూర్చున్నాడు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయను? ఈ రాత్రి అంతానా? ఈ నెల అంతానా? ఈ సంవత్సరం అంతానా? లేక నా ఈ జీవితం అంతానా? వేదనగా అనిపిస్తోంది మనోజ్కు. సాబ్, లైట్ వేసుకోలేదు మీరు? కరెంటు ఉంది కదా. దర్బాన్ వచ్చి లైట్ వేశాడు. యజమాని కూర్చున్న తీరుకి అతను చకితుడైనట్టు చూశాడు. ఎప్పుడూ యాక్టివ్గా ఉండేటువంటి మనోజు నిరాశగా నిస్పృహగా ఉన్నటువంటి ఆ కూర్చున్న తీరును చూసి అతను ఆశ్చర్యపోయాడు. మనోజు టైం చూసుకున్నాడు. 7 గంటలు దాటుతోంది. లేచి కుర్చీకి తగిలించిన కోటు వేసుకున్నాడు. అమూల్య రాలేదు. బహుశా వీలు కాలేదేమో, లేక వెళ్ళిపోయిందేమో. అతను కారు తాళాలు తీసుకొని కిందికి వచ్చాడు. కారు డ్రైవ్ చేస్తుంటే ఇంటికి వెళ్ళాలని అనిపించటం లేదు. ఈ సమస్యలకి, ఈ అలజడులకి దూరంగా ఎక్కడైనా ఆత్మీయులైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ ఎవరున్నారు? ఒక్కరూ గుర్తు రావడం లేదు. అందరూ తనని గౌరవంగా చూస్తారు, అభిమానంగా చూస్తారు. ఆ గౌరవాభిమానాల్లో ఏదో తెలియని దూరం, అంతే కదండి. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్కళ్ళు ట్రీట్ చేసే విధానం అనేది ఉంటుంది. అంటే అందరితో కలిసి ఉన్నట్టే ఉంటాము. కొంతమంది ఏమో గౌరవంగా ఉంటారు, కొంతమంది ప్రేమగా ఉంటారు, కొంతమంది చొరవగా ఉంటారు, కొంతమంది పడనట్టు. అంటే రకరకాలైనటువంటి ఒకే వ్యక్తితోని ఇన్ని రకాలుగా ప్రతి వ్యక్తి రిలేషన్స్ కొనసాగుతుంటాయి. అయితే మనం గౌరవంగా ఉన్న చోట చొరవగా ఉండలేము, గౌరవించే చోట చొరవగా ఉండలేము, మన మనసులో ఉన్న విషయాలు ఫ్రీగా చెప్పుకోలేము. ఇది అంటే అబ్బా వీళ్ళు ఇంతనా అని ఉన్న విలువ ఎక్కడ పోతుందో అనేటువంటి దూరము ఆ వ్యక్తుల మధ్య పెరుగుతుందన్నమాట. చొరవగా ఉంటేనేమో అన్ని విషయాలు చర్చించుకోవడం, మనసులో ఉన్న విషయాలు చొరవగా దగ్గరతనంగా ఉండడం వల్ల ఫ్రెండ్షిప్లలో కూడా డియర్ అండ్ నియర్ అనుకున్న వాళ్ళకే అన్ని విషయాలు షేర్ చేస్తారు. మామూలుగా ఫ్రెండ్షిప్ అన్నప్పుడు అన్ని మనం విషయాలు షేర్ చేయలేము. అట్లాంటప్పుడు కొంత దూరం అనేది మెయింటైన్ అవుతుంటుంది. ఈ మనోజ్కి కూడా పరిచయాలు ఉన్నాయి, తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు. కాకపోతే ఎవరి దగ్గరికి పోయినా కూడా వాళ్ళు ఈయనని ఏ విధంగా చూస్తారు? ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా చూస్తారు, గౌరవిస్తారు. కానీ ఈయన కడుపులో బాధ అడిగి తెలుసుకొని చొరవగా మంచిగా హాయిగా మన వ్యక్తే అన్నట్టుగా దూరం అయినటువంటి సంబంధం అన్నట్టు కాకుండా ఇద్దరి మధ్యన ఎంతో కలిమిడితనం అన్నట్టుగా చొరవగా దగ్గరతనంగా తిరిగే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఎవరి దగ్గరికి పోవాలనో కూడా అర్థం కాని పరిస్థితి. శివ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. నాది అనే స్వార్థం వదులుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరూ మనవాళ్లే. తను ఏం స్వార్థం చూసుకున్నాడు లేదు కదా.
కొందరి జీవితాల్లో కొన్ని లభించవు అంతే. చిన్నప్పుడే ఇంటి బాధ్యత మీద పడటంతో తను ఎప్పుడూ పని పాట అంటూ పనిలో లీనమైపోయేవాడు. తన జీవితంలో తన సాటి వాళ్ళలా నవ్వులకి, కేరింతలకి, కులాసా కబుర్లకి టైమే ఎన్నడూ మిగిలేది కాదు. జీవితంలో చదువు ముగిసినప్పటి నుండి ప్రతి క్షణాన్ని తన స్వేద బిందువులతో తడిపి తన తెలివితేటలతో రంగరించి భవిష్యత్తు ఏర్పరచుకున్నాడు. ఈనాడు సంఘంలో తనకి ఇంత చిన్న వయసులోనే వచ్చిన ఆ పేరు ప్రతిష్టలకి తను చెల్లించిన మూల్యం ఆ అపురూపమైన ఆనంద క్షణాలే. అవే ఈ కంపెనీ అభివృద్ధికి మూలధనం, పునాదిరాళ్ళు. ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు. తోటి వాళ్ళు తనని వర్కహాలిక్ అని నిక్నేమ్తో పిలుస్తారు. జీవితం ఎంజాయ్ చేయటం రాదు అని హేళన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. జీవిత వృక్షం ఆకాశంలోకి శాఖోపశాఖలుగా విస్తరించాలంటే దాని వేళ్ళు భూమిలో ఎంత వ్యాపించి ఉండాలి? ఈ సత్యం చాలామంది మర్చిపోతారు. ఈరోజు ఏమిటి ఈ దిగులు, ఏమిటి ఒంటరితనం, ఏమైంది తనకి? మనోజు తిరిగి మళ్ళీ ఇంటికే వచ్చాడు. కారు హారను వినగానే మాణిక్యం గేటు తీయటానికి పరిగెత్తుకు వచ్చాడు. మనోజు లోపలికి వచ్చి కారు ఆపి దిగుతుంటే మాణిక్యం పరుగున వచ్చి మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళారండి అబ్బాయి గారు? ఆఫీస్కి ఫోను చేసి నా చెయ్యి నొప్పి పుట్టింది. ఏమైంది? కరుణాకరం మళ్ళీ ఫోన్ చేశాడా? చిరాగ్గా అన్నాడు. లేదండి, అమ్మాయి గారు వచ్చారు, మీకోసం 2 గంటలు ఎదురు చూశారు. ఏ అమ్మాయి గారు అడిగాడు. ఆరేనండి, ఆ రోజు నగలు తెచ్చి ఇవ్వలేదు ఆమె గారు. మీ ఆఫీసుకి వస్తానని అన్నారుట, అది ఎక్కడో గుర్తుపట్టలేకపోయారుట. తిరిగి మనింటికి వచ్చారు. చూసి నేను ఆఫీసు గుర్తులు చెబితే మళ్ళీ వెళ్ళారు. మీరేమో ఫోన్ చేస్తే అస్సలు ఆ ఫోన్ మోగుతుంది కానీ ఎవ్వరూ తీయటం లేదు. మీకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ మోగుతుంది కానీ ఎవ్వరూ తీయటం లేదు. మనోజు గబుక్కున మాణిక్యం చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అమూల్య వచ్చిందా? ఆమె గారి పేరు అవును అదే చెప్పారు. మీకు ఫోన్ చేస్తే ఎవ్వరూ పలకలేదు. ఇక్కడికి వచ్చారు. మేం మీకు ఎన్నిసార్లు చేశామండి, ఎవ్వరూ ఫోన్ తీయరు. ఎంతసేపు అయింది వెళ్ళి? మాణిక్యం తలగొక్కున్నాడు. అరగంట పైగానే అయిందండి. నేనే ఆటో తీసుకువచ్చి మన ఆఫీసు గుర్తులు చెప్పానండి. మనోజు మాణిక్యం చెయ్యి తోసేసినట్టు వదిలేశాడు. కారు దిగబోతున్న వాడల్లా మళ్ళీ కారులో కూర్చున్నాడు. కారు ఒక్క ఉదుటన బయలుదేరి గేట్లోంచి బాణంలా దూసుకుపోయింది. అమూల్య ఇంటికి వచ్చి వెయిట్ చేసిందా? తనేమో అక్కడ ఎదురు చూస్తున్నాడా? తనకేమైంది? సరాసరి అసలు ఇంటికి ఎందుకు రాలేదు? వచ్చినట్టయితే కనిపించేదే. అమూల్య ఫోన్ చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే ప్లగ్ తీసేవాడే కాదు. అమూల్య ఆఫీసు దగ్గర ఉందా, వెళ్ళిపోయిందా? అతనికి ఆఫీసు ఉన్న ఆ వీధి ఎప్పటికీ రావటం లేదే అనిపిస్తోంది. దోవలో ఒక ఆటో కారుకి ఢీ కొట్టబోయి కీచుమంటూ పక్కకి వెళ్ళి బ్రతికి బయటపడింది. ఇంకో స్కూటరు రాచుకుంటూ వెళ్ళినట్టే వెళ్ళింది. ఇదంతేంది? తొందరగా డ్రైవ్ చేయడం వల్ల వచ్చినటువంటి పరిస్థితులు అన్నట్టు. కారు ఆఘ మేఘాల మీద వచ్చినట్లే ఆఫీస్కి వచ్చి గేటు దగ్గర ఆగింది. అక్కడ కూర్చుని బీడీ కాల్చుకుంటున్న దర్వాను చప్పున కింద పారేసి శాల్యూట్ చేశాడు ఆ బీడీని. నా కోసం ఎవరైనా వచ్చారా? మనోజు కారు దిగి వస్తూ అడిగాడు. ఒక అమ్మాయి గారు ఆటోలో వచ్చారండి. మీ పేరు, ఆఫీసు అడిగారండి. ఆఫీసు ఇదేనని చెప్పాను. మీరు వెళ్ళి చాలాసేపు అయిందని చెప్పానండి. ఆమె గారు వెళ్ళిపోయారండి. ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదండి. మనోజు వచ్చి కారులో కూలబడ్డాడు. ఇంకా చేసేదేముంది? కూలబడ్డాడు. అతనికి విధి తనని పరిహసిస్తున్నట్టుగా అనిపించసాగింది. తన జీవితం తను అనుకున్నట్టుగా కాకుండా ఇంకెవరో ఆదేశించినట్టుగా జరిగిపోతున్నట్టు అనిపిస్తోంది. అతను ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారటం అతనికి తెలుస్తూనే ఉంది. జీవితంలో బాధ్యతలు బంధాలుగా పెనవేసుకున్న వాళ్ళకి దేనికోసం తీరికగా వేచి ఉండే సమయం ఉండదు. ఆప్తులు మరణించినా, అనుకోని ఆనందాలు పన్నీరు జల్లుగా కురిసినా, నష్టాలు భయంకర సర్పాల్లా నాట్యం చేస్తున్నా, లాభాల పూదోటల్లో వ్యాహ్యాలు చేస్తున్నా,
నిరంతరం మనసు ఈ అనుభవాల మీద కేంద్రీకృతం కాకుండా అనుక్షణం కాలమనే పోటీదారుతో పరుగు పందెంలో వేగంగా దూసుకు వెళ్ళిపోవడమే లక్ష్యంగా జీవిత చక్రం తిరుగుతుంది. మనోజ్కు కూడా అదే జరిగింది. శివ మరణం అతని హృదయాంతరాళాల్లో తీరని ఆఘాతం ఏర్పరిచిన మాట నిజమే. కానీ దానికోసం బాధపడుతూ కూర్చునే సమయం అతనికి లేదు. శివ హఠాన్మరణం అతన్ని ఆర్థిక సమస్యల సుడిగుండంలోకి తోసేసింది. తీర్చాల్సిన అప్పులు, చెల్లించాల్సిన వడ్డీలు నెలని ఇట్టే తరిమివేస్తూ మళ్ళీ మళ్ళీ అతని ముందు ప్రత్యక్షం అవుతూ అతని సామర్థ్యాన్ని, తెలివితేటల్ని, సమయస్ఫూర్తిని కఠిన పరీక్ష చేయసాగాయి. ఓర్మి, శాంతం ఈ రెండే అతనికి ఈ కష్టకాలం దాటడానికి తోడు నీడ అయినాయి. అతను తగ్గించిన ఖర్చులు, తీసుకువస్తున్న రుణాలు ఇప్పటికే తెలిసిన వారి గుసగుసలకు ప్రాణం పోస్తున్నాయి. తనేం చేయలేని స్థితిలో ఉన్నాడు మనోజ్. ప్రతి సమస్యకి కాలమే పరిష్కారం తప్పక చెబుతుందనే విశ్వాసం అతనికి ఉంది. విధి నిర్ణయం ఏదైనా మనిషి తల వంచి స్వీకరించక తప్పదని కూడా అతనికి బాగా తెలుసు. జీవితం పట్ల ఈ సమన్వయ శక్తి అతనికి చెదరని గుండె ధైర్యం. చూస్తుండగానే ఏడాది తిరిగి వచ్చింది. శివ సంవత్సరీకాలు బామ్మ ఘనంగానే జరిపించింది. మనుష్యుల్ని బ్రతికి ఉండగా బాగా చూడాలి. అత్యంత ప్రియమైన వారు కాలధర్మం చెందితే వారి జ్ఞాపకార్థంగా ఈ క్రతువులు జరపటం అనేది సహజం. బతికి ఉన్నప్పుడు ఒకరి నీడ మరొకరికి కనిపించినా కత్తులు దూసేట్టు ప్రవర్తించి పోయిన తర్వాత ఇవన్నీ జరిపించడం ఎందుకో, ఎవరి కోసమో. మనుష్యులు తెలిసి కూడా ఆత్మద్రోహం చేసుకుంటూ లోకాన్ని నమ్మించాలని చూసి తామే నవ్వుల పాలు అవుతామని తెలుసుకోలేరు. శివ సంవత్సరీకానికి వచ్చిన వారు ఈ విమర్శలు చేయటం మనోజ్ చెవులలో పడకపోలేదు. వచ్చిన బంధువుల్లో చాలామందికి శివ సరిగ్గా తెలియడు. తెలిసిన కొద్ది మందికి అతనంటే సదభిప్రాయం లేదు. బామ్మ ఎందుకిదంతా అని తను వారించబోతే రుక్మిణమ్మ గారు మను వద్దని చెప్పకు. శివ ఏంటి మనిషి, బతికున్నప్పుడు భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన చచ్చిపోయిన తర్వాత వారి పట్ల మన ధర్మం నిర్వర్తించకుండా వదిలేస్తామా? అసలు మీ తరం వారిలో ఉన్న పెద్ద బలహీనత ఇదేరా. మనిషికి మధ్య ఏ విషయంలోనైనా భేదాభిప్రాయం రావటం చాలా సహజం. దాన్ని అర్థం చేసుకుని నివృత్తి చేసుకోకుండా అవతల వారితో పుడుక్కున తెంచేసుకోవాలని చూస్తారు బంధాన్ని. ఎంత తెంచేసుకోవాలని చూసినా చిన్నవాళ్ళంత తేలికగా పెద్దవాళ్ళు రక్త సంబంధం వదులుకోలేరు మనోజ్. అసలు శివాని నేనేమన్నానని వాడు నన్ను శత్రువులా చూశాడు. చదువుకోమంటే చదువుకోలేదు, బికారీ తిరుగుళ్ళు. మనం ఊరు పేరు లేని వాళ్ళం అయితే పర్వాలేదు, మనమంటే గిట్టని వాళ్ళకి ఇది ఎంతో అలుసు. నాకైతే వాడి మీద ప్రేమ లేదని వాడు అనుకున్నాడు. నిన్ను నేను ఎక్కువగా చూసింది లేదు, వాడిని తక్కువ చేసింది లేదు. వాళ్ళ నాన్న జీవితం భుజాన వేసుకొని నాతో తగాదా పెట్టుకున్నాడు. అసలు నాతో తగాదా ఎందుకు పెట్టుకోవాలి? ఆవిడ కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలసాగాయి. శివ హఠాన్మరణం ఆవిడని ఎంత కృంగదీసిందో తనకి అర్థం అవుతూనే ఉంది. అమూల్య సంగతి మనోజ్ మనసులో మెదలని క్షణం లేదు. శివ వెళ్ళిపోతూ అమూల్య జ్ఞాపకాల వలలో తనని బంధించి వెళ్ళిపోయాడు. అమూల్య ఎక్కడుంది ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ముకుందరావు గారు పేపర్లో కూడా అమూల్యని తనని అర్జెంటుగా కాంటాక్ట్ చేయమని ఇచ్చారు. దయానిధి ఆయనపై నిఘా వేసి కూర్చున్నాడు. ముకుందరావు అమూల్యని కలిశాడో లేదో తెలియదు. ఆమె ఉనికి మాత్రం తమకి తెలియలేదు. ముకుందరావుకి అమూల్య సంగతి తెలియగానే తన మీద ఆస్తి పంపకానికి నోటీసు వస్తుందని మాత్రం బాగా తెలుసు. మనోజు దానికోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. డెక్కన్ సిరామిక్స్ ఫ్యాక్టరీ ప్రారంభపు ఒడిదొడుకుల ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి మూసివేయాల్సి వస్తుందేమోనన్నంత ప్రమాదం వరకు వెళ్ళింది. తను ఎంతో ఇష్టంతో ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీ తన కళ్ళ ముందే సహజ మరణం చెందుతుందేమోననే ఆందోళన మనోజ్ని తినేస్తోంది. 8 నెలలు అత్యంత కష్టంతో విధికి ఎదురు నిలిచినట్టే పోరాడి దానికి ఎలాగైతేనేమి కాస్త సుస్థిరత్వం తెచ్చాడు. ఆ రకంగా ఇంకో సంవత్సరం తనకి తెలియకుండానే గిర్రన తిరిగిపోయింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఇంట బయట సమస్యలు కాస్త సద్దుమణిగినాయి.
వ్యాపార పరంగా ఇంత విపరీతం జరిగిపోయి జీవితం చెరువు ఎండిన చేపలా బయటపడకుండా తట్టుకుని కాస్త ఇప్పుడిప్పుడే వెనక్కి ఆనుకుని జీవితం ప్రశాంతంగా కొనసాగిస్తున్నట్టుగా ఉంది. ఏడాది నుంచి బామ్మ ఎందుకో తన వివాహం పట్ల ఒకటే ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టింది. ఆరోగ్యపరంగా ఆవిడ ఇంకా బాగా దారుఢ్యంగానే ఉంది. నేను చచ్చిపోతే ముందు నీ పెళ్ళి చూడాలిరా, నేను చచ్చిపోయే ముందు అంటే చనిపోకంటే ముందు నీ పెళ్ళి చూడాలిరా అని ఆవిడ ఏ భోజనం పెడుతున్నప్పుడో అంటుంటే, బామ్మ నీకేం పర్వాలేదు, ఇంత వయసు వచ్చినా నీకు బీపీ కానీ షుగర్ కానీ లేవు, భోజనం అరగలేదని ఏ మందైనా నువ్వు వేసుకోగా నేను చూడలేదు, ఇప్పుడిప్పుడే సన్నటి అక్షరాల కోసం కళ్ళజోడు తప్ప నీకు చూపు కూడా సన్నగిల్లలేదు, కాబట్టి ఆదుర్దా పడకు, అసలు ఇప్పుడు పెళ్లి చేసుకునే తీరుబడే నాకు లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, దయ ఉంచి నన్ను వదిలేయి అంటూ నవ్వులాటగా తోసేసేవాడు మనోజ్. ఆ విధంగా పైకి నవ్వులాటగా తోసేసిన బామ్మ ఆంతర్యంలో అసలు భయం ఏమిటో తనకి అర్థం కాకపోలేదు. నాన్నలా తను ఎక్కడ ఏ అమ్మాయిని ఇష్టపడిపోయి నేను ఫలానా తేదీన పెళ్లి చేసుకుంటున్నాను, పెళ్ళి అయిన తర్వాత ఇద్దరం కలిసి వచ్చి నీకు కనిపిస్తాం అని ఏ టెలిగ్రామ్ ఇస్తానో అని పూర్తిగా బెదురు లేకపోయినా, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను బామ్మ, నీ చేతుల మీదుగా మా పెళ్లి చెయ్యి అంటానేమోనని ఆవిడకి భయం. ఆ పరిస్థితి వస్తే కాదని వ్యతిరేకించి తనను వదులుకోదు. నాన్నని ఆవిడ కాదని వ్యతిరేకించి జీవితంలో ఒంటరిగా నిలబడగలిగింది. నువ్వు లేకపోయినా నేను బ్రతకగలనురా అని కొడుక్కి బ్రతికి చూపించింది. కానీ ఆ వయసు, ఆ పొగరు, నా దగ్గర నా కూతురు ఉంది, మంచి పిల్లాడిని చూసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోగలను అనే ధీమా ఆ రోజులు వేరు, అప్పటి ఆ పరిస్థితి వేరు బామ్మది. ఇప్పుడు వయసు పైబడింది. జీవితంలో తిన్న ఎదురు దెబ్బలు ఇంకా పోరాటం మీద ఆసక్తి లేకుండా చేశాయి. ఉన్న మనోజు ఒక్కడు దూరం అయితే ఆవిడ జీవితంలో ఏనాడు ఎరగనంత ఏకాకి అయిపోతుంది. అందుకే మనోజ్కి తనకి తెలిసిన పిల్లనే ఎన్నిక చేసి వివాహం జరిపించాలని ఆవిడ తాపత్రయం. ఆవిడ మనసు తెలుసుకున్న మనోజ్ ఎప్పటిలాగానే ఆవిడ ఇష్టానికే ప్రాధాన్యత ఇస్తానని వాగ్దానం చేశాడు. నేను పెళ్ళి అప్పుడే చేసుకోను, ఇంకో 5-6 సంవత్సరాలు నాకు టైం కావాలి అనేది అతని వాదం. అప్పటికి నీకు 35 సంవత్సరాలు పైగా దాటిపోతాయి, 30 ఏళ్ళ అమ్మాయిని చేసుకుంటావా, పిల్లలు ఎప్పుడు పుడతారు అనేది ఆవిడ. నేను అవన్నీ ఆలోచించటం లేదులే బామ్మ, నేను జీవితంలో పూర్తిగా సెటిల్ అయ్యాను అనే నిశ్చింత రావటానికి ఇంకా సుమారు నాకు 5 సంవత్సరాల సమయం పడుతుంది. పెళ్ళి అంటూ చేసుకున్న తర్వాత పూర్తిగా పెళ్ళి మీద ఏకాగ్రత ఉండాలి. మనిషికి వ్యాపార పరంగా విజయం ఎంత అవసరమో వైవాహిక పరంగా కూడా రెట్టింపు విజయం కావాలి. తొందరపడి పెళ్లి చేసుకోవటం, తీరికగా విచారపడటం, జీవితం అంతా బాధపడటం అనేది తప్పించుకోవాలంటే మనిషికి జీవితంలో అన్నింటికంటే పెళ్ళి అనే దాన్ని ఎక్కువ జాగ్రత్తతో ప్లాన్ చేసుకోవాలి అనేవాడు మనోజ్. ఏమిటోరా మా కాలంలో ఈ ప్లాన్లు ఎక్కడ, దేవుడే నొసట ప్లాన్ వ్రాసి పంపేవాడు. ఇప్పుడేమో ప్రతి దానికి ప్లాను అంటూ జీవితాన్ని చెదరపు గళ్ళలా స్కేల్తో గీసుకుంటున్నారు. ఏమిటో తెలివి అనుకుంటున్నారు మీ మొహాలు, మీ సంబంధ బాంధవ్యాలు కూడా అంతే అనేది ఆవిడ. 1-2 సంబంధాలు చూసింది ఆవిడ. బాగా డబ్బు, చదువు, అందం ఉన్నవాళ్లే. మనోజు వాళ్ళని చూడగానే టైం లేదు అంటూ ఎగ్గొట్టాడు. కరుణాకరం చేత మనోజ్కి ఇష్టమైన వాళ్ళెవరైనా ఉన్నారా? స్వప్న అనే అమ్మాయి ఆఫీస్కి తరచూ వస్తుందని తెలుస్తోంది అంటూ ఆవిడ ఆరా తీసి మనోజ్కి ఆ అమ్మాయి పట్ల స్నేహభావన తప్ప ఇంకా ఎలాంటి ఉద్దేశం లేదని నిర్ధారణ చేసుకుంది బామ్మ. మళ్ళీ మనోజ్కి ఎక్కడ తెలుస్తుందో చిరాకు పడతాడోనని తను చేసిన పని అతనికే చెప్పేసింది. మనోజు నవ్వాడు. బామ్మ, ఈసారికి క్షమించి వదిలేస్తున్నాను, ఇంకోసారి నేను ఎవరితోనైనా మాట్లాడుతున్నానని తెలిసి ఇలా చేశావా, మళ్ళీ నీ కంటికి కనిపించను తెలుసా, సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాడు మనోజ్ బామ్మకి. నువ్వు నాకు తెలియకుండా పెళ్లి చేసుకోనని మాట ఇవ్వు. ఇప్పటికీ 1,00,000 సార్లు ఇచ్చాను, అయినా నీకు అనుమానమే. అనుమానం ఉన్న వాళ్ళకి మాట ఇచ్చినా ప్రయోజనం ఉండదు బామ్మ.
నీకు పెళ్ళి అయితే గాని నా ఈ అనుమానం పోదు, నా భయం నాది. నువ్వు త్వరగా పెళ్లి చేసుకో నాయనా, నేను హాయిగా ఉంటాను. బామ్మ నువ్వు మనోజ్ సీరియస్గా ఏదో అనబోయి నవ్వేశాడు. ఆవిడలో చిత్రమైన సామర్థ్యం ఉంది. ఎదుట మనిషిని ఏదో ఒక తర్కం ద్వారా తన అభిప్రాయానికి దగ్గరగా తీసుకొచ్చి తన తప్పేం లేదని రుజువు చేయించుకుంటుంది. తన అభిప్రాయానికి ఎదుట వాళ్ళను ఒప్పించాలని అనుకున్నప్పుడు చాలా ఆపేక్షగా, చాలా శాంతంగా ఉంటుంది బామ్మ. అప్పుడప్పుడు బామ్మకి తనకి మధ్య జరిగే ఈ తెలివితేటల సామర్థ్యం యొక్క మ్యూజికల్ చైర్స్ చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికి ఎదుటవారు ఓడిపోతే తనకంటే నేను గెలిచాను అనే గర్వం, తాను ఓడిపోతే ప్రియమైన ఎదుటి వ్యక్తి గెలిచిన ఆనందంలో ఆ ఓటమి కూడా మధురంగానే ఉంటుంది. ఇద్దరికి ఒక విషయం బాగా తెలుసు, ఈ ప్రపంచంలో తమ ఇద్దరికి ఒకరికి ఒకరు తప్ప ఇంకెవ్వరు నానే ఆత్మీయులు లేరు. అందుకే బామ్మకి తనకి ఇష్టమైన అమ్మాయిని ఎన్నిక చేసి తన స్థానం సమతుల్యం చేసుకోవాలనే ఆరాటం. మనోజ్కి ఇవి గమనిస్తే రాజకీయాలు నిత్య జీవితంలో కూడా మనిషిని ఎలా నడిపిస్తుంటాయో కదా అనిపిస్తుంటుంది. ప్రతి మనిషి తనకి తెలియకుండానే అధికార స్థానంలో తనే ఉండాలని ఆంతర్యంలో తహతహ ఉంటుంది. అది కుటుంబమైనా సరే, సంఘమైనా సరే. అబ్బాయి గారు, లైట్ వేస్తాను. వెంకటి లోపలికి వచ్చి లైట్ వేశాడు. మంచం మీద పడుకుని ఉన్న మనోజ్ ఉలికిపాటుగా చూశాడు. టైం చాలా అయింది. తను గమనించనే లేదు. బయట ఎండ తగ్గిపోయి చీకటి పడిపోయింది. అతని గుండెల మీద అమూల్య ఫోటోలో నుంచి చిరునవ్వుతో చూస్తోంది. అతనికి అమూల్యని ఇలా అనుకోకుండా చూడటం ఆనందంగా ఉంది, ఎందుకో బాధగా కూడా ఉంది. ఇన్నాళ్లుగా వెతికిన వ్యక్తి కళ్ళెదుట కనిపించబోతోంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో? విధి ఎంత చిత్రం! అసలు ఆ క్షణంలో వెంటనే కారులో వెళ్ళిపోయి అమూల్యని ఇంట్లోంచి పిలిచి ఎక్కడికైనా తీసుకువెళ్ళి మాట్లాడేయాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ ఎంతో ఓర్మితో ఆ ఆలోచనని పక్కకు తోసేశాడు. అతను మంచం మీద నుంచి లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాడు. ప్రతిసారి ఏం జరుగుతోంది? అమూల్యని చూడాలని తను ఆరాటపడటం, పరుగు పెట్టడం, అమూల్య అదృశ్యం కావటం, తనకి మతిపోయేటంత ఆశాభంగం. ఈసారి ఇక తన వల్ల ఆ బాధ భరించటం సాధ్యం కాదు. ఇలా జరిగిన ప్రతిసారి కొన్ని నెలల పాటు తను మామూలు మనిషి కాలేకపోతున్నాడు. అందుకే ఇప్పుడు అమూల్య సంగతి అతి ప్రయత్నం మీద అతను పట్టించుకోనట్టుగా వదిలేయటానికి ప్రయత్నిస్తున్నాడు, మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతన్ని మళ్ళీ పరీక్ష చేస్తున్నట్టుగా అమూల్య శివంగిపురంలో ఉన్నట్టు తెలిసింది. మనసు గతంలో జరిగిన ఆశాభంగాల వేదన ఏ మాత్రం మర్చిపోలేదు. అయినా బుద్ధి లేనట్టుగా మళ్ళీ పరుగు తీయటానికి ఎంతో పోరాడుతోంది. తన విజ్ఞతని లక్ష్య పెట్టకుండా ఎదురు తిరుగుతూ స్వేచ్ఛని ప్రకటిస్తూ కట్లు తెంచుకోవడానికి పెనుగులాడుతున్న మనసుని అతను అతి కష్టం మీద అదుపులోకి తీసుకోగలిగాడు. అమూల్య మళ్ళీ జీవితంలో ఎప్పటికీ కనిపించకపోయినా పర్వాలేదు. హఠాత్తుగా మళ్ళీ ఏదో కారణం ఆకాశంలో నుంచి ఊడిపడ్డట్టుగా ఈ పెళ్లి చూపుల తతంగం ఆగిపోయింది అని అన్నా మరీ మంచిదే. తనకే బాధ లేదు. బాధపడిపోవడం అనేది మర్చిపోవాలి. ఈసారి అమూల్య అడ్రస్ తెలుసుకొని జరిగిందంతా ఒక్క ఉత్తరం రాస్తాడు. అంతకంటే ఇంకా ప్రాధాన్యత ఆ అమ్మాయికి ఇవ్వదలుచుకోలేదు. పరిచయంలో శాంతం తెలిసి తెలియకుండా, కనిపించకుండా మెరుపులా మాయమైపోతూ తన మనసు మీద ఎంత అధికారం సంపాదించింది అమూల్య. అతను కుడి చేత్తో గడ్డం మీద రాసుకున్నాడు. ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం ఒక్కటే, అమూల్య ఈ ఇంటికి వచ్చింది. ఈ ఇంటి యజమానురాలైన రుక్మిణమ్మ గారు తనకి స్వయాన బామ్మ, శివాకి అమ్మమ్మ అని తెలుసు. తన గదిలోకి వచ్చినప్పుడు తన మంచం పక్కన శివ తను ఉన్న ఈ ఫోటో, శివ మనోజ్ ఉన్న ఈ ఫోటోని తప్పకుండా చూసే ఉంటుంది. ఇన్ని తెలిసి అయినా పెళ్లి చూపులకి ఎలా అంగీకరించింది? ఇందులో గల రాజకీయం ఏమిటి? అతని ఆంతర్యం జాగరూకత అనే ఎర్రజెండా ఎగరవేస్తోంది. అమూల్య ఏదో కారణం లేకుండా దీనికి అంగీకరించి ఉండదని మాత్రం తనకి బాగా అర్థమవుతోంది. తను కూడా బామ్మతో పాటు ఏమీ తెలియనట్టే వెళ్తాడు. తర్వాత ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది.
అమూల్య విషయంలో తను అనుకున్నట్టు ఏది ఇప్పటి వరకు జరగలేదు. జరగాల్సింది తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నట్టుగా ఉంటుంది. జీవితంలో ప్రతి పనిని తన స్వయం శక్తితో కృషితో అనుకున్నది అనుకున్నట్టు సాధించగలిగే తనకి ఇలా నిమిత్త మాత్రుడిగా ఉండటం చాలా కష్టంగానే ఉంది. ఇది విచిత్రమైన అనుభవం మనోజ్కి. శివ మరణం వల్ల శివ వ్రాసిన విల్లుతో తను అమూల్య విధి కాలంతో కలిసి ఉత్సాహంగా చదరంగం ఆడుతూ మధ్యలో వదిలేసిన పావుల్లా చదరంగం పటానికి ఒక మూల ఒకరు, ఆ మూల ఇంకో మూల ఇంకొకరు నిలిచిపోయారు. శివ మరణం వల్ల శివ వ్రాసిన విల్లుతో తను అమూల్య విధి కాలంతో కలిసి ఉత్సాహంగా చదరంగం ఆడుతూ మధ్యలో వదిలేసిన పావుల్లా చదరంగ పటానికి ఆ మూల ఒకరు ఈ మూల ఒకరు నిలిచిపోయారు. ఆ మూలన అమూల్య, ఈ మూలన మనోజు. తమకి తెలియని ఆ అజ్ఞాత హస్తం ఈసారి ఎవరిని ఏ విధంగా ఏ వైపుకి కదుపుతుందో మనోజ్కి అదేమిటో ఊహించాలని ఆరాటం లేదు. వేదన కానీ భయం కానీ అసలు లేనే లేవు. మనసంతా ఒక నిర్లిప్తత. దాని మాటున ఉన్న ఆందోళన అతను కాదనలేకపోతున్నాడు. అతను ఏ రోజైతే శివ విల్లు అమలుపరచడానికి కృతనిశ్చయుడయ్యాడో ఆ రోజే అతని మనసు నిర్లిప్తం చేసుకున్నాడు. తను ఆ డబ్బు అసలు సంపాదించనే లేదు అనుకున్నాడు అతను. ఆ రోజునే అతని మనసులో వ్యధ అంతరించిపోయింది. డబ్బు పరంగా అతనికి ఏ బాధ లేదు. కానీ అమూల్య గుర్తుకు వస్తే ఏదో తెలియని వేదన. వ్యాపారాన్ని మళ్ళీ కుదుటపరచడానికి తను ఈ 2.5 సంవత్సరాలు చాలా కష్టపడుతున్న మాట నిజమే. అయితేనేం ఆ కష్టం సామర్థ్యానికి నవకేతనం అవుతుందే తప్ప పరాజయానికి పరాకాష్ట కావడం లేదు. అతని కఠోర దీక్ష, అచంచల ఆత్మవిశ్వాసం ముందు ఇంకే సమస్య అతని ఎదురు నిలబడి సవాలు చేసే సాహసం కోల్పోయింది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ విధంగా పెడుతున్నటువంటి వీడియోలలో నాకు మీ వైపు నుండి కామెంట్స్ రూపంగా ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే మీరు ఇవ్వచ్చండి. మంచిగా అర్థం అవుతుందా, స్పీడ్గా ఉందా, మెల్లగా చదవాలా, ఇంకా ఏమైనా నేను సరిదిద్దుకోవాల్సిందా, అట్లా కామెంట్స్ రూపంలో మీరు ఎట్లా తెలియజేసినా కూడా నాకు సంతోషమండి. ఏమన్నా సూచనలు ఇచ్చినా నేను తప్పకుండా స్వీకరిస్తాను. మంచిగా ఉన్నట్టయితే చెప్పినా అది అట్లా అయినా ఇట్లా అయినా స్వీకరిస్తాను. కామెంట్స్ రూపంగా మీకు ఏమైనా వీలుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంగా తెలియజేస్తే మరీ సంతోషం అండి. ఛానల్కి ఎక్కువ వ్యూస్ రావాలని మీ అందరి ఆశీస్సులు మారుతి సాహితీ ఛానల్కి ఉండాలని, ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, మీ మారుతి సాహితీ ఛానల్.